అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చింతపండు మూట. ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని కుటుంబం పెద్దది, చేసే వ్యాపారం చిన్నదేను. అందుచేత అతను సాధ్యమైనంత వరకు చిల్లిగవ్వ కూడా వృధాగా ఖర్చు చేయకుండా అమిత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతను అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి తనకు కావలసిన సరుకులు కొనుక్కునేవాడు. కానీ వాటిని బండి మీద వేయించి రాజవీధిన తెచ్చేవాడు కాదు. ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావడి ఉంది. ఆ వీధిన సరుకు తీసుకొని ఊరు దాటి వెళ్ళేవాళ్ళు అక్కడ సుంకం చెల్లించుకోవాలి. ఆ సుంకం డబ్బులు బండి కిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మోయగలిగినంత సరుకు మాత్రమే కొని గోతాం సంచిలో వేసుకుని చుట్టుదారిన అడవి మార్గాన తన గ్రామానికి మోసుకుపోతూ ఉండేవాడు. అరణ్య మార్గాన దూరం హెచ్చు కావటమే కాక దారిలో దొంగల భయము, క్రూర మృగాల భయము కూడా జాస్తి. అరణ్యంలో పిశాచాలుంటాయని కూడా జనం చెప్పుకునేవారు. అయినా వర్తకుడు అన్నింటికీ గుండె రాయి చేసుకొని ఆ దారినే వెళ్ళేవాడు. ఒకసారి వర్తకుడు ఇలాగే సరుకు మోసుకొని అరణ్య మార్గాన తన గ్రామానికి వస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు మీద నుంచి ఒక పిశాచం అతని ముందు గభాలన దూకి నిన్ను మింగేస్తా అంటూ మీదికి వచ్చింది. క్షణం పాటు బెదిరిపోయిన వర్తకుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఓష్ పిశాచానివా, ఇంకా దబ్బనం కాడేమోనని హడలిపోయా అన్నాడు పిశాచమంటే భయం లేనివాడిలా. ఈ మాట విని పిశాచానికి వల్లమాలిన ఆశ్చర్యం పుట్టుకొచ్చింది. ఈ మనిషికి పిశాచాలంటే భయం లేదు కానీ దబ్బనం గాడంటే భయమా? ఎవడా దబ్బనం కాడు? ఎప్పుడూ వినను కూడా లేదే. వాడు నాకన్నా భయంకరుడా? ఎక్కడుంటాడు వాడు అన్నది పిశాచం. దబ్బనంగాడు సాధారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఉండడులే. అయినా వాడి జోలికి పోమాక, నువ్వంటే కేవలము పిశాచానివి. నాబోటి వాళ్లను అమాంతంగా మింగేయటమే నీకు చాతనవును. దబ్బనంగాడలా కాదే, వాడు పొడిచి పొడిచి చిత్రవద చేస్తాడు. వాడు మహాదుర్మార్గుడు అన్నాడు వర్తకుడు. తన ఎదుట ఆ వర్తకుడు భయంతో వణికి మూర్ఛపోకపోగా ఇంకెవరినో దబ్బనంగాడిని గురించి చెప్పి తనను భయపెడుతూ ఉంటే పిశాచానికి కోపం వచ్చింది. నాకా దబ్బనంగాడిని తక్షణం చూపించు అన్నది పిశాచం. వాడెక్కడో ఊరి మధ్య ఉంటాడు. నిన్ను వాడు చూశాడంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు. అందుచేత నా గోతాంలో నిన్ను మూటగట్టి దబ్బనంగాడుండే చోటికి తీసుకుపోతాను. నువ్వు మాత్రం గోతాం సందుల్లో నుంచి చూస్తూ ఉండు, కానీ కిక్కురు మనకు అన్నాడు వర్తకుడు. అతను తన గోతాంలో ఉన్న వస్తువులన్నీ తీసేసి దయ్యాన్ని అందులో కూర్చోబెట్టి గోతం మూత బిగించి కట్టి భుజానికెత్తుకొని ఊరి దారి పట్టాడు. అతను రాజవీధిన సుంకాల చావడి దాటి ఏమీ ఎరగనట్లు ముందుకు పోతుంటే, ఏ ఆగు, ఏముందా మూటలో అని సుంకాలు వసూలు చేసేవాడు అడిగాడు. వర్తకుడు మూట దించి చింతపండండి అన్నాడు. సుంకాధికారి మూటను కాటా వేయిస్తూ దబ్బనంతో 4-5 చోట్ల పొడిచి, చింతపండులాగే ఉంది, 4 మణుగుల బరువుంది, 4 పావలాలు, 1 రూపాయి సుంకం కట్టు అన్నాడు. వర్తకుడు రూపాయి చెల్లించి మూట మళ్ళీ ఎత్తుకొని మరొక దారిన అరణ్యంలో తన సామానున్న చోటికి చేరి గోతాం మూతి విప్పి దయ్యాన్ని విడుదల చేసి, చూశావా దబ్బనంగాడి తడాక, నేను రూపాయి ఇచ్చాను గనుక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు. అబ్బా, పొడిచి పొడిచి చంపాడు. చింతపండని అబద్ధం చెప్పబట్టి బ్రతికిపోయాను. నీకేం ఉపకారం కావాలో కోరుకో అన్నది పిశాచము. పెద్ద కుటుంబం గలవాణ్ణి, చేతనైతే ధనం ఇప్పించు అన్నాడు వర్తకుడు. దానికేం భాగ్యం, ఈ చెట్టు మొదట్లో చాలా ధనం పాతిపెట్టి ఉంది, తవ్వుకో అంటూ దయ్యం ఎగిరి చెట్టు మీదకు వెళ్ళింది. వర్తకుడు చెట్టు మొదట తవ్వగా బోలెడంత ధనం కనిపించింది.
దాన్ని మూటలో వేసుకుని అరణ్య మార్గాన్ని తన గ్రామం చేరి ఆ డబ్బుతో అతను హాయిగా జీవించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.